Welcome to 24 Technologies. Our today's session topic is వెబ్ సర్వర్ను లాంచ్ చేయడం. ఒక విఎంను క్రియేట్ చేసుకొని ఒక వెబ్ సర్వర్ను లాంచ్ చేయడం. విఎం క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలమ్మా? ఒక వర్చువల్ నెట్వర్క్ కావాలి కదా. ఫస్ట్ నేను ఆ వర్చువల్ నెట్వర్క్ను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, వర్చువల్ నెట్వర్క్ను క్రియేట్ చేసుకున్నా. దాని అడ్రస్ స్పేస్ ఏది 192.168.1.0 అండ్ ఒక సబ్నెట్ను కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను, ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి. ఓకే, దీంట్లో ఈ సబ్నెట్ బ్రాండ్ న్యూ సబ్నెట్, దీంట్లో నేను ఏమీ యూజ్ చేయలేదు. బట్ ఈ సబ్నెట్ను బేస్ చేసుకొని నేను ఒక్క విఎంను లాంచ్ చేస్తాను. ఒక్క విఎంను మాత్రమే లాంచ్ చేస్తాను. దాంట్లో వెబ్ సర్వర్స్ను ఎలా లాంచ్ చేయడం అనేది చూపిస్తాను. బట్ మీరు వెబ్ సర్వర్ లాంచ్ చేయాలి అన్నా, ఏదన్నా ఇన్స్టెన్స్ మీరు లాంచ్ చేయాలి అన్నా, దానికి సరిపడే స్పేస్ ఉండదు కదా. సపోజ్ మీరు మొబైల్లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి. ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తున్నారు అంటే అది సమ్ టైమ్స్ డౌన్లోడ్ కాదు. ఎందుకు? ఆ, అంత స్పేస్ నా దాంట్లో లేదు. అంటే డౌన్లోడ్ ఇన్ సెన్స్ ఏంది? ఇన్స్టాల్ కావడం కదా, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం. దానికి సరిపడే స్పేస్ లేకపోతే మీకు ఏమవుతుంది అక్కడ? మీకు ఇన్స్టాల్ అవ్వదు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీ వెబ్ సర్వర్ లాంచ్ చేయాలి అనుకుంటే, ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే దానికి సఫిషియంట్ స్పేస్ అనేది కావాలి. చిన్న విఎంను మీరు క్రియేట్ చేసుకొని దాంట్లో పట్టాలి అంటే అది పట్టదు. ఇఫ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, 1 లీటర్ బాటిల్లో ఎన్ని వాటర్ పడతాయమ్మా? 1 లీటర్ పడతాయి కానీ 1.5 లీటర్ పట్టాలంటే కాదు కదా. కాబట్టి ఆ ఇన్స్టెన్స్లో దానికి సరిపడే స్పేస్ ఏదైతే ఉందో, వెబ్ సర్వర్కి ఎంత కావాలనో స్పేస్, ఆ స్పేస్ సరిపోతేనే మీకు అది వర్క్ అవుతుంది. ఓకే, రైట్. వెబ్ సర్వర్ని లాంచ్ చేయడం ఎలా అనేది అంటే, ఫస్ట్ ఐ విల్ గో టు మై మిషన్స్. నేను ఒక పెద్ద సర్వర్ను లాంచ్ చేసుకుంటాను. లైక్ డైరెక్ట్గా 4 VCPUs ఉన్నదాన్ని తీసుకుంటాను. ఎందుకంటే వీడు ఇస్తాడు కదా 4 VCPUs క్రియేట్ చేసుకోవడానికి. రైట్, ఏమని ఇద్దాము దీనికి? వెబ్, రఘువీర్ వెబ్ అని చెప్పేసి ఇస్తా. రఘువీర్ వెబ్ నా విఎం వెబ్ సర్వర్ లాంచ్ అని చెప్పేసి దీనికి ఆ పేరు తీసుకుంటున్నా. రైట్, సెంట్రల్ ఇండియా, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ, దిస్ వన్, అండ్ 1 GB సపోర్ట్ చేయదు. 4 VCPUs అంటే పెద్దది తీసుకుంటా. దీనికి రఘువీర్ పాస్వర్డ్ డన్. మ్యాచ్ అయిందా? మ్యాచ్ చేయాలి. ఏదో ఫాస్ట్గా చేద్దాం అనుకుంటాను, అది సంగతి అవుతుంది. ఓకే, డన్. రైట్, నాకు ఈ ఆర్డిపి పోర్ట్ కావాలి కదా. నాకు నా విండోస్ మిషన్ కనెక్ట్ కావాలంటే విచ్ పోర్ట్? ఆర్డిపి పోర్ట్ కావాలి. రైట్, ఇంకా నాకు డిస్క్ అవసరం లేదు. బట్ నెట్వర్కింగ్లో నేను ఆ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ సబ్నెట్లో నాకు ఇది లాంచ్ అవ్వాలి. వేర్ ఇట్ ఈస్ దిస్ వన్. అండ్ ఓకే, రైట్, రిమైనింగ్ ఏం అవసరం లేదు. క్రియేట్ న్యూ రివ్యూ అండ్ క్రియేట్. వన్స్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత చూద్దాం. కమాన్ కమాన్, ఎంతసేపు అమ్మా రివ్యూ కావడానికి? ఏం రివ్యూ చేస్తున్నావు? మా పిల్లలు వెయిటింగ్ ఇక్కడ, మా స్టూడెంట్స్. ఓకే, రైట్, క్రియేట్. ఇది క్రియేట్ అయిన తర్వాత వ్యాలిడేషన్ పాస్ అయింది కదా. వన్స్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేద్దాం? ఫస్ట్ దీనికి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి అంటే నాకు ఫస్ట్ ఇది ప్రాపర్గా డిప్లాయ్ అవ్వాలి. చూద్దాం డిప్లాయ్ అయ్యేంత వరకు. మనం వేరేది ఏం చేసేది ఏం లేదు, డిప్లాయ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడమే. కావాలనుకుంటే ఈ మీన్ వైల్ ఈ టైంలో మనం వేరే దాని గురించి డిస్కస్ చేద్దాం, సబ్జెక్ట్ గురించి. బాబు, మీకు అమ్మాయిలు అబ్బాయిలు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండ్ ఫ్రెషర్స్, ఎవరికైనా కూడా మీకు ఏం నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా నేను స్క్రాచ్ నుండే స్టార్ట్ చేస్తాను సబ్జెక్ట్. అండ్ మీకు డెడికేటెడ్, ఇక్కడ సీక్వెన్స్ అనేది దెబ్బతింటుంది. మీరు సెర్చ్ చేసేటప్పుడు ఏది ఫస్ట్ నేర్చుకోవాలి, ఏది సెకండ్ నేర్చుకోవాలి అనేది మీకు తెలియదు యూట్యూబ్లో. ఓకే, మీకు అవసరమైన సెర్చ్ చేసుకోవడానికి పనికొస్తుంది. బట్ సీక్వెన్స్లో మీరు అంతా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మీకు వర్కౌట్ అవ్వదు. నేను అన్ని ఆల్మోస్ట్ 30 to 40% అన్నీ అప్లోడ్ చేస్తున్నా. బట్ మీరు అట్లీస్ట్ 70, 80%, 90% తొందరగా నేర్చుకోవాలనుకుంటే డెడికేటెడ్ సెషన్స్ తీసుకోండి. ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు నేను డెడికేటెడ్ సెషన్స్ నేను స్టార్ట్ చేస్తాను. అవన్నీ పెయిడ్ సెషన్స్. ఓకే, మరీ ఎక్కువ ఏం ఛార్జ్ చేయను. ఆ, కొద్దిగా మినిమల్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఒక పర్టికులర్గా ఒక గ్రూప్ ఉన్నారు అంటే దానికి డిస్కౌంట్ ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఉండి అండ్ వాళ్ళు చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బేస్ చేసుకున్నా కూడా మీకు అడిషనల్గా ఒక 10% నుండి 30% డిస్కౌంట్ కూడా అవైల్లో ఉంటారు. రైట్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ చూస్తుండండి. నాకు డిప్లాయ్మెంట్ సక్సీడ్ అయింది. ఐ విల్ గో టు మై 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 వేర్ ఇట్ ఈస్ ఇక్కడ. ఎస్, దిస్ వన్.
నా విఎం, ఇది నా విఎం ఇంకా ప్రాపర్గా కాలేదు ఇది. ఇక్కడ నుండి రీడైరెక్ట్ అవుతా నా మిషన్స్. దిస్ ఈజ్ మై విఎం. ఓకే, ఇక్కడ పైన ఈ రకంగా వచ్చిందంటే ఇంకా నాట్ రెడీ స్టేట్ అన్నట్లు. ఓకే, మనం వెయిట్ చేయాల్సింది, ఏం చేసేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు రాలేదు కదా, అంటే ఇప్పుడు రెడీ అయ్యింది అని. ఇప్పుడు నేను ఏం చేయాలి, కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే నేను ఏం చేసుకోవాలి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 4 VCPUs తీసుకున్నాను. లెట్ మీ చెక్. 4 VCPUs తీసుకోకపోతే ఉమ్, చూద్దాం. క్యాపబిలిటీస్, దిస్ వన్ ప్రాపర్టీస్. ఓకే, 4 VCPUs ఫాస్ట్గా రన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్కు ఈ సెషన్కు చూడండి ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందో. 2 CPU పెంచిన వెంటనే ఎంత ఫాస్ట్గా రన్ అవుతుంది. రైట్, దీన్ని మనం డౌన్లోడ్ చేద్దాం. దీనికి ఆర్డిబి ఫైల్, దీనికి సంబంధించిన ఆర్డిబి ఫైల్ దానికి సపరేట్గా ఉంటుంది కదా. డౌన్లోడ్ దిస్ ఫైల్, కమాన్ కనెక్ట్ యూజింగ్ దిస్ కనెక్ట్. నా పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే, చూడండి ఇది అది ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందో. ప్రీవియస్గా ఉండేది కొద్దిగా స్లోగా ఉంది కదా, ఇది చూసినారా, టక్క 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 వెళ్ళిపోతుంది. అంటే మీరు విసిపియూస్ అంటే సిపియు సైజ్ ఎంత పెరుగుతూ ఉంటే మీకు ఫంక్షనాలిటీ, దాని ఫంక్షన్స్ కూడా అంత ఫాస్ట్గా బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఎక్కువ టైం తీసుకోదు, ఫట్ వెళ్ళిపోతుంటుంది. బట్ ఇంకోటి ఏమంటే వెబ్ సర్వర్ లాంచ్ చేసుకోవాలంటే నాకు కనీసము 2 VCPUs ఆల్సో ఎనఫ్, కొద్దిగా ఫాస్ట్గా రన్ అవుతుంది కదా అనే కాన్సెప్ట్ తోటి మీరు 2 CPUs కూడా తీసుకొని ట్రై చేయొచ్చు. మనకు అజూర్ వాడు ప్రొవైడ్ చేసేది ఫ్రీ అకౌంట్లో ఓన్లీ 4 VCPUs. ఆ 4 VCPUలో 1 CPUకి నువ్వు 4 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసుకుంటావా, 2 CPUsవి 2 లాంచ్ చేసుకుంటావా, 4 CPUది ఒకటి లాంచ్ చేసుకుంటున్నావా అనేది మీ ఇష్టం. 4 అయిపోయిన తర్వాత మీకు ట్రై చేసినా కూడా అది లాంచ్ అవ్వదు, ఎందుకంటే వాడు రిస్ట్రిక్ట్ చేస్తాడు. డన్, యాక్సెప్ట్, యాక్సెప్ట్. ఇది ప్రీవియస్గా ఉన్న సెషన్ కంటే ఇది కొద్దిగా ఫాస్ట్గా రన్ అవుతుందా మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఓకే, నా సర్వర్ మేనేజర్లో నాకు అన్నీ ప్రాపర్గా ఫస్ట్ రావాలి. డన్. ఓకే, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. ప్రీవియస్గా ఉండేది ఏది మీకు రెడ్ కలర్లో వచ్చి ఆ తర్వాత మీరు క్లోజ్ చేసి ఇంత పంచాయతీ ఉండేది, ఇక్కడ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి. తర్వాత ఇప్పుడు నువ్వు వెబ్ సర్వర్ను లాంచ్ చేయడానికి ఏం చేయాలంటే యాడ్ రోల్స్, సర్వర్ మేనేజర్ కరెక్టింగ్ ఇన్వెంటరీ డేటా. ఓకే, ఇంకా కాలేదు. ఐ డూ వన్ థింగ్, ఒక్కసారి క్లోజ్ చేసి ఇన్వెంటరీ డేటా తీసుకుంటుంది. బట్ ఇక్కడ అన్ని గ్రీన్ కలర్లోకి వచ్చినాయంటే అది వర్కింగ్ ఫైన్. బట్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం నా సర్వర్ మేనేజర్. డోంట్ షో దిస్ అగైన్. ఇక్కడ పైన ఇది స్క్రోల్ అవుతుంది అంటే మీకు లైన్ వస్తుంది చూడండి, అంటే ఇంకా కానట్టే. ఓకే, రెడ్ కలర్లో వచ్చింది. వన్స్ ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి, రెడ్ కలర్ అంటే అదే మీకు ఎర్రర్ వచ్చినట్టు కాదమ్మా, ఎర్రర్ వచ్చినట్టు కాదు, ఎర్రర్ అని ఫీల్ కాకండి. ఓకే, వన్ గ్రీన్. దెన్ వాట్ అబౌట్ దీస్ టూ, వెయిట్, అంతే. మనం వెయిట్ చేయాల్సిందే, దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఆప్షన్. క్లోజ్. వన్స్ అగైన్ మనము ఓపెన్ చేద్దాం సర్వర్ మేనేజర్. ఓకే, టూ గ్రీన్, టూ గ్రీన్. అండ్ మాన్యుటీ ఈవెంట్స్ సర్వీసెస్ ఇంకా ఏవో పెండింగ్లో ఉన్నాయి. త్వరగా కానీ ఇక్కడ చెక్ చేద్దాం, ఇక్కడ చెక్ చేస్తే తెలుస్తుంది. అయిపోయింది, రెడీ రెడీ అయిపోయినాయి అన్ని గ్రీన్లోకి వచ్చి ఉంటాయి ఐ గెస్. లెట్ మీ చెక్ వన్స్ అగైన్. ఎస్, గ్రీన్లోకి వచ్చేసినాయి. గ్రీన్లోకి వచ్చినాయి కాబట్టి నాకు ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది. అది ఓపెన్ అయినప్పుడు నాకు సర్వీస్ ఆన్ అవుతుంది అంటే ఇవి అయినట్టే అని చెప్పేసి గెస్ చేయడమే. ఓకే, యాడ్ అండ్ రోల్స్, ఏ రోల్ని యాడ్ చేసుకోవాలి నేను, వెబ్ సర్వర్ సంబంధించినది. ఇవి ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్లో ఏది నెక్స్ట్, రోల్ బేస్డ్ ఫీచర్ బేస్డ్ ఇన్స్టాలేషన్ నెక్స్ట్. అండ్ అంతే, ఎక్కడ 192.168.1.4 నీ విఎంది ఇది నెక్స్ట్. నెక్స్ట్ అయిన తర్వాత నీకు ఏం కావాలి, వెబ్ సర్వర్ ఐఐఎస్ ఉంది చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫీచర్ను యాడ్ చేసుకోవాలి, ఈ ఫీచర్ను యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ ఫీచర్స్, విచ్ వన్ కావాలంటే మళ్ళీ చూపిస్తాను చూడండి, వెబ్ సర్వర్. దీన్ని సెలెక్ట్ చేసుకోండి, యాడ్ ఫీచర్. ఈ ఫీచర్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్.
ఇంకేం చేసేది ఏం లేదు. మీకు అడిషనల్గా ఇంకా ఏమన్నా ఫీచర్స్ యాడ్ చేసుకోవాలంటే గో విత్ ఏవి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఏది డైరెక్ట్ ప్లే, ఏదో బిట్ లాకర్, నెట్వర్క్ అన్లాక్, ఇంకా ఏమున్నాయి మల్టీపాత్, ఐఓ, వాట్ ఎవర్ మీకు ఏది కావాలనుకుంటే దే ఆర్ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఎవడు మనకు వీడు ప్రొవైడ్ చేస్తున్నాడు, అవన్నీ మనం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నాకు వెబ్ సర్వర్ కాదు కాబట్టి వెబ్ సర్వర్ రోల్లో నేను యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇన్స్టాల్. ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇది ఒక 1-2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇన్స్టలేషన్ కదా, మీరు మొబైల్లో ఏదైనా ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు టైం తీసుకుంటుంది, తీసుకోదా? ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా టైం తీసుకుంటుంది. వన్స్ ఒకసారి అది ఇన్స్టాల్ అయ్యింది అంటే నా వెబ్ సర్వర్ రన్ అవుతుంది అని అర్థం. మీరు సైజ్ చిన్నది విఎం క్రియేట్ చేసుకుని వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలంటే అది ఇన్స్టాల్ కాదు. ఓకే, దానికి ఎంత సైజ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అదొకటి కొంచెము మైండ్లో పెట్టుకోండి. ఓకే, కమాన్ కమాన్ ఇన్స్టలేషన్. ఇన్స్టలేషన్. ప్రాపర్గా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి, మీకు స్టూడెంట్స్ అకౌంట్ ఉంటే. టైం వేస్ట్ చేసుకోకండి, బయట మార్కెట్ దారుణంగా ఉంది. డే బై డే కాంపిటీషన్ పెరుగుతుంది. జాబ్స్ జాబ్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటుంటారు కదా ఎవరన్నా, జాబ్స్ లేవు బయట మార్కెట్లో, జాబ్స్ లేవని. జాబ్స్ వచ్చాడు ఉన్నాయి. కంపెనీస్ ఏమనుకుంటుంటాయంటే నాకు ప్రాపర్గా మంచి వెల్ నోన్డ్ క్యాండిడేట్, స్కిల్డ్ క్యాండిడేట్ నాకు దొరకటం లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీరేమనుకుంటుంటారు అంటే కంపెనీస్లో జాబ్ లేవు అనుకుంటుంటారు. మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే జాబ్ ఎందుకు రాదు? కష్టపడితే జాబ్ రాదా? మీరు జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక డెస్టినేషన్ రీచ్ కలరా? కొంతమంది ఫాస్ట్గా రీచ్ అవుతారు, కొంతమంది స్లోగా రీచ్ అవుతారు, బట్ రీచ్ అవుతారు కదా. రీచ్ కాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఎంతో కొంత దూరం అయితే పోతారు కదా. సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి అమ్మా. ప్రాక్టీస్ చేయండి. 1 టైం, 2 టైం, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. పోయేదేముంది? ఆ గంటల గంటలు రీల్స్ చూసుకునే బదులు సబ్జెక్ట్ అంటే నాదే చూడమని నేను చెప్పను, ఏదో ఒకటి వాటి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి. మీరు ఫోర్త్ ఇయర్లో కొన్ని వచ్చినారు అంటే ఇంక అయిపోయాయి. ఇంకా లైఫ్లో కష్టాలు స్టార్ట్ అవుతున్నాయని మీకు అర్థం. ఇంట్లో డైలీ తిట్లు తినడాలు ఇవే ఉంటాయి. కొంతమంది కొడతారు కూడా పేరెంట్స్. మా నాన్న చిన్నప్పుడు కొట్టేటోడు, కొట్టు కొట్టు కొట్టేటోడు మా నాన్న. చీటికి మాటికి దేనికి కొడతాడో కూడా తెలియదు, అట్లా కొట్టేటోడు. మీకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు అసలు, టు బి ఫ్రాంక్. కమాన్, ఎంతసేపు మాట్లాడదాం? ఇన్స్టలేషన్ కా కా కావమ్మా ఇన్స్టలేషన్. ఇన్స్టలేషన్ స్టార్టెడ్. కమాన్ కమాన్. నాకు తెలిసి ఒక 1 మినిట్లో అయిపోతుంది అండి. అయిపోయిన తర్వాత మనం ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అని ఒకసారి టైప్ చేద్దాము, నాకు రిప్లై రావాలి. లోకల్ హోస్ట్ కానీ లేకపోతే నా ఐపీ అడ్రస్ కొట్టినప్పుడు నాకు రిప్లై రావాలంటే అది వర్క్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్. ఎడ్జ్లో కమాన్ బడి. మనం 4 సిపియు తీసుకున్నది ఇంత టైం పడుతుంది అంటే 2 సిపియు తీసుకున్నట్టే పరిస్థితి ఏందో. యాక్చువల్గా పాజ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాం అనుకున్నా, బట్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండొచ్చు కదా మీతోటి అని. మీరు మాట్లాడేది నాకు వినకపోయినా కూడా, వినిపించకపోయినా నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతున్నా, వినండి అట్లీస్ట్. మంచి మాటలే కదా, వింటే తప్పేముంది, పోయేదేముంది, ఫ్రీనే కదా. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ బ్రదర్స్ ఎవరన్నా ఉంటే చెప్పండి. ఓకే, ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ప్రాక్టీస్ చేసుకుంటే ఆ మజా వేరు, గుర్తుండిపోతుంది. మిస్టేక్స్ చేస్తే గుర్తుంటుంది అని చెప్పేసి పెద్దలు ఉంటారు చూడండి. తప్పు చేస్తే మళ్ళీ ఆ తప్పు చేసినా చేయకపోయినా బట్ గుర్తుంటుంది ఏం తప్పు చేసినావు. రైట్, కమాన్ కమాన్. డన్, అయిపోయింది. ఇన్స్టలేషన్ సక్సీడ్. నాకు ఇంకోటి ఇక్కడ వచ్చిందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంకోటి వచ్చింది కదా. ఇన్స్టలేషన్ సక్సీడెడ్. ఇది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత నాకు ఇది వచ్చింది, సక్సీడెడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఎడ్జ్ ఓపెన్ చేస్తాను. ఎడ్జ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ స్టార్ట్ వితౌట్ డేటా, కన్ఫర్మ్ వితౌట్ గూగుల్ డేటా, కంటిన్యూ, స్టార్ట్ కన్ఫర్మ్ అండ్ స్టార్ట్ బ్రౌజింగ్. ఓకే, రైట్. ఇది ఏదైతే ఉందో నేను ఇక్కడ ఏం కొడతాను ఇక్కడ లోకల్, లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ ఇక్కడ నాకు వచ్చిందా? ఇది నాకు వచ్చిందా? వచ్చిందా రాలేదా?
నీకు వెబ్ సర్వర్ రన్ కావాలి అంటే మనము ఏది హెచ్టిటిపిని ఎనేబుల్ చేయాలి కదా. హెచ్టిటిపిని ఎనేబుల్ చేయాలనా లేదా? నేనేం చేస్తానంటే ఒకసారి దీన్ని నా ఏదైతే ఉందో డిస్కనెక్ట్ అయ్యి, డిస్కనెక్ట్ కాకపోయినా స్కిప్, దిస్ మై దిస్ వన్ నా విఎం. ఈ విఎంలోకి వెళ్ళి ఓవర్ వ్యూ, నేను కిందకు విఎంలోకి వెళ్ళి ఇక్కడ నెట్వర్క్స్ అని చెప్పేసి నెట్వర్కింగ్లో నెట్వర్క్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో వేర్ ఇట్ ఈస్ నేను 3389 ఒకటి రూల్ నేను యాడ్ చేసుకున్నాను ఇన్బౌండ్ రూల్స్లో. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు హెచ్టిటిపి కూడా యాడ్ చేసుకుంటాను. ఎనీ సర్వీస్ హెచ్టిటిపి మనము ఏడబ్ల్యూఎస్లో కూడా చేసాం, మీకు గుర్తుందో లేదో. హెచ్టిటిపి వేర్ ఇట్ ఈస్ హెచ్టిటిపి దిస్ వన్ హలో. ఓకే, అంటే హలో హెచ్టిటిపి హలో హెచ్టిటిపి అని చెప్పేసి ఒక రూల్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. డన్. యాడ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నా విఎంలోకి వెళ్తాను. వేర్ ఇట్ ఈస్ దిస్ ఈజ్ మై విఎం రైట్. ఐ విల్ డూ వన్ థింగ్, ఇది రీఫ్రెష్ చేద్దాం. ఇంకా కాలేదా? లోకల్ హోస్ట్ చూడండి. అంటే హెచ్టిటిపి చేయకముందు అంటే నీ వెబ్ బ్రౌజర్ పని చేయాలంటే నువ్వు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవడం ఒకటే కాదు, అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేసుకోవాలి, హెచ్టిటిపి వెబ్ సర్వర్కి సంబంధించిన పోర్ట్ ఇది హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ కదా. ఎస్ అంటే సెక్యూర్ ఎన్క్రిప్షన్, హెచ్టిటిపి అనేది ఇది నార్మల్ పోర్ట్ 80, హెచ్టిటిపిఎస్ అంటే 443. పోర్ట్ 80ని నువ్వు యాడ్ చేసినావు. యాడ్ చేసినప్పుడు నీకు ఇంటర్నెట్ ఏది ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక పేజ్ ఓపెన్ అయింది. ఈ రకంగా మనకు ఉంటుంది ఓపెన్ చేయడం. ఓకే రైట్, దిస్ ఇస్ అవర్ వెబ్ సర్వర్ను నువ్వు లాంచ్ చేయడము అండ్ నీ ఎన్ఎస్జి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఆ పోర్ట్ను కూడా ఇవ్వడము. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది, దీనికి డిస్కనెక్ట్ అవ్వడము, డిస్కనెక్ట్ అండ్ నేను క్రియేట్ చేసుకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిసోర్స్ గ్రూప్లో అవన్నీ జస్ట్ సెలెక్ట్ దిస్ వన్, కాపీ, డిలీట్ సెక్యూరిటీ గ్రూప్. అయిపోయింది కదా నేను క్రియేట్ చేసుకోవడం, కాబట్టి నా ల్యాబ్ అయిపోయింది, జస్ట్ డిలీట్ అంతే. మనం ఈ 15 మినిట్స్ 1 అవర్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే బిల్లింగ్ అనేది పడుతుంది. డిలీట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్, చలో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఎవరికైనా డెడికేటెడ్ సెషన్స్ కావాలి, డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డౌట్స్ అయితే డెడికేటెడ్ సెషన్స్ కోసం అయితే ప్లీజ్ డూ మెసేజ్ ఇన్ వాట్సాప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.